చనిపోయిన ఏ మనిషి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు అన్నటువంటిదే అనుకుంటాం. అంత్యక్రియలు పూర్తయ్యే వరకైనా ఆ తర్వాతనైనా సరే. అయితే చర్చ ఖచ్చితంగా జరుగుతుంటుంది. దూషణలొద్దు, ద్వేషం వద్దు. కానీ పాస్టర్ గారి మరణం అన్నటువంటిది, మిస్టరీ అన్నటువంటిది క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి. అయితే ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అని, ఫైనల్గా 2 బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, భరోసా ఇస్తుంది. ఆయనకి విపరీతమైన ఆదరణ ఉందనడానికి సాక్ష్యం ఆ మృతదేహం హైదరాబాద్కి తీసుకెళ్తే కూడా విపరీతంగా రావటం, ప్లస్ నినాదాలు చేస్తుంటాం. కాకపోతే ఇక్కడ అర్థం కానటువంటి ఏకైక అంశం ఏంటంటే, రామాయణంలో రాముడు సీతని గెలిచిన తర్వాతన నిన్ను ఊరకనే గెలవలేదు, నేను క్షత్రియుడిని కాబట్టి, రాజుని కాబట్టి నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా పర్లేదు,